ఇంటింటికి మంచి చేశామన్నారు సీఎం జగన్. అందుకే పొత్తులు జిత్తులతో పని లేకుండా ఒంటరిగా ప్రజల ముందుకొస్తున్నామని అన్నారు. చంద్రబాబు కిచిడి మేనిఫెస్టోతో తాను పోటీ పడనని, సాధ్యం కాని హామీలను మేనిఫెస్టోలో పెట్టనని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చి ఇంటింటికి సేవలందించే పథకంపైనే తన మొదటి సంతకం చేస్తానని అన్నారు జగన్. మంచి చేయగలిగాం కాబట్టి మనకు వారి మాదిరిగా కుట్రలు, పొత్తులు, ఎత్తులు, జిత్తులు వీటితో పని లేదు. ఎందుకనంటే మనము ఇంటింటికి మంచి చేయగలిగాం కాబట్టి. ఇదే సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, మీ బిడ్డ మోసం చేయలేదు, మంచి చేశాను కాబట్టి మళ్ళీ ఒంటరిగా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ప్రజల ముందుకు మీ బిడ్డ ఆశీస్సుల కోసం మళ్ళీ వస్తా ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. అవ్వ తాతలు ఉన్నారు, వితంతు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, నా దివ్యాంగులు ఉన్నారు. వీరందరికీ కూడా చెబుతా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ బిడ్డ మాట ఇచ్చాడు అని అంటే ప్రతి పేదవాడికి తోడుగా ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పటికే అమలు చేస్తా ఉన్న పథకాలన్నీ కూడా కొనసాగిస్తాం. మరిన్ని అడుగులు వేయగలిగిన ప్రతి చోట కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను, మన 5 ఏళ్ల పాలనలో, మన 58 నెలల ఈ పాలనలో మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశాం. మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశాం. భవిష్యత్తులో కూడా వెసులుబాటును బట్టి మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా కూడా ప్రతి ఇంటికి కూడా చేయగలిగిన మంచంతా కూడా చేస్తాను అని మీ బిడ్డ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది విశ్వసనీయతకు, విలువలకు ప్రతీకగా మనముంటే ఒకవైపున మోసాలు, అబద్ధాలు, కుట్రలు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో మంచి చేసిన మన ప్రభుత్వానికి అండగా ప్రతి ఒక్కరూ నిలబడి 175కు 175 ఎమ్మెల్యేలు, 25కు 25 ఎంపీ స్థానాలు, మొత్తంగా 200కు 200 స్థానాలు పూర్తిగా డబుల్ సెంచరీ కొట్టడానికి సిద్ధమేనా అడుగుతా ఉన్నాను.